నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు, అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక, ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటిది జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. ధనస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతోంది, వీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, అసలు గ్రహ సంచారాలు వీళ్ళకి ఎలా యోగిస్తున్నాయి, ఎలా దోషప్రదాన్ని ఇస్తున్నాయి అనేటువంటిది మనం చూస్తే కనుక, ప్రధానంగా ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసంలో 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. అంటే 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఎక్స్ట్రాడినరీగా యోగిస్తోంది. సప్తమంలో గురుబలం బాగుంది. అష్టమంలో బుధుడు వక్రించినప్పటికీ కూడా యోగిస్తూ ఉన్నాడు, బాగుంది. అయితే ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రబలము అనేటువంటిది కలగలిసి చంద్రబలంతో కలిపి 5 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. ఇక్కడ బుధుడు వక్రించడం అనేటువంటిది కొంతవరకు దోషప్రదమైన అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆయన కాస్త యోగించే అవకాశాలు మాత్రం ఉంటాయి. అయితే ప్రధానంగా 3వ స్థానంలో రాహుగ్రహ సంచారము మీ సోదర సోదరీమణులతో సిబ్లింగ్స్తో ఆస్తి తగాదాలు, కలహాలు ఇలాంటివన్నీ కూడా సాల్వ్ అవ్వడం, ఏదైనా ఒక పని మీద కూర్చుని నేను సాధించాలి, సాధిస్తాను అనేటువంటి ఒక పట్టుదల, పరాక్రమంతో ముందుకు వెళ్ళడం, లేకపోతే కొలీగ్స్తో కానీ కుటుంబ వాతావరణంలోనూ పనిచేసే చోట ఆఫీస్ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాంతించబడడం, ఇవన్నీ చూసే అవకాశాలు ఉంటాయి. సప్తమంలో గురుబలం చాలా బాగుంది. ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. సప్తమంలో గురుడు ఎప్పుడైతే యోగిస్తారో వివాహాది శుభకార్యక్రమాలు ఇస్తారు, సంతాన ప్రాప్తిని ఇస్తారు. గురుబలం పెరిగింది కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తొలగించే విధంగా మీకు సహాయం చేయడానికి యూనివర్స్ అంటే ఈ విశ్వశక్తి అంతా కూడా ఆదాయ మార్గాలు అనేటువంటివి మీకు ఇస్తుంది అని చెప్పచ్చు. అష్టమంలో బుధగ్రహ సంచారం బాగుంది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. కొంతమేరకి ఆగస్టు 20 తర్వాత మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయము. శుక్రబలం కూడా కలుస్తోంది కాబట్టి. అయితే నిజానికి ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా మీకు శుక్రబలము అనేటువంటిది లేదు. శుక్రబలం వీక్ అయినప్పుడు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఎవరికి? ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి. లేదా శుక్రబలం వీక్ అయినప్పుడు ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని చూడడం, సినీ నాటక కళారంగాల్లో అవకాశాలు, ఆకర్షణ ఇవన్నీ కూడా తగ్గడము, లేకపోతే నృత్య గీత వాద్యాది రంగాల్లో మీ కళ మీద మీకు పట్టు అనేటువంటిది తగ్గడం, ఇలాంటివి చూస్తూ ఉంటారు. మరలా 20వ తారీఖు తర్వాత పెరుగుతోంది కాబట్టి మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అయితే ఈ ధనుస్సు రాశి మీకు 4వ స్థానంలో శని వక్రించి 3వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగానే మనం చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే శని ఎప్పుడైతే వక్రించి 3వ స్థానాన్ని చూస్తూ ఉన్నారో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే తగ్గడం అంటే ఎలాగా? పనులన్నీ చకచకా ఫాస్ట్గా పూర్తవడం కావచ్చు, ఆరోగ్య సమస్యలు తగ్గడం కావచ్చు, కుటుంబంలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా సాల్వ్ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో కనబడే అవకాశం కనబడుతోంది ప్రధానంగా. అయితే అష్టమంలో తర్వాత భాగ్యంలో రవిగ్రహ సంచారము అనేటువంటిది యోగించడం లేదు. ఎక్కడైతే ఈ రవిగ్రహ సంచారం యోగించడం లేదో దీనివల్ల ఏంటి? పనులన్నీ కూడా స్తంభించడం. ఇక్కడ చూడండి, 4వ స్థానంలో శని వక్రించి ఉండడం వల్ల పనులన్నీ పూర్తవుతాయి, కానీ ఇక్కడ రవి బలము అనేటువంటిది లేదు. దీన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి అంటే, పనులన్నీ కూడా బాగా కష్టపడతారు కానీ
దానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. పనులన్నీ పూర్తవుతాయి కానీ మీ వరకు ప్రతిఫలం రావడానికి ఆలస్యం అవుతుంది. ఒకటవది. రెండవది, పనుల విషయంలో విపరీతంగా కష్టపడుతూ భోజనానికి కూడా సమయం లేనంతగా కష్టపడి భోజనాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యలకి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోవాలి. మీ ఆరోగ్యాన్నే కాదు, ధనస్సు రాశి వారి యొక్క తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు? అక్కడ 9వ స్థానంలో రవికేతువుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది. సో దీని మూలాన 17వ తారీఖు తర్వాత నుంచి నాన్నగారి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా చక్కగా జాగ్రత్త తీసుకోండి. దశమ స్థానంలో కుజగ్రహ సంచారం యోగించడం లేదు. వృత్తిపరంగా తెలియనటువంటి ఒక తగువులు, కలహాలు ఇలాంటివి చూసే చిన్న చిన్న కీచులాటలు సంభవించే అవకాశం కనబడుతోంది. కాబట్టి చాలా ఎస్పెషల్లీ కుజ బలము పెరగడానికి చూసుకోండి. అంటే ఇక్కడ కొన్ని గ్రహాలు మీకు ఫేవరబుల్గా కనబడుతున్నా కొన్ని గ్రహాలు కాస్త దోషప్రదాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాయని చెప్పచ్చు. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఇక్కడ ఎన్ని యోగాలున్నా ఎన్ని దోషాలున్నా పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఈజీగా ఓవర్కమ్ చేస్తుంది. అంటే చాలామందికి మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాశుల వాళ్ళకి 1-2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్ బలంగా ఉంది అంటే వాళ్ళు ఎక్కడా కూడా తగ్గడం అనేటువంటిది లైఫ్లో ఉండదు. ఫైనాన్షియల్ డౌన్ కనబడదు, మెంటల్ ఇల్నెస్ కనబడదు, ఫిజికల్ ఇల్నెస్ కనబడదు, ఎక్కడా కూడా ఫ్యామిలీ లైఫ్లో కూడా ఏ ప్రాబ్లము రాదు. బికాజ్ వాళ్ళ శక్తి అలా ఉంటుందన్నమాట. అలా శక్తి బిల్డప్ అవ్వడానికి కూడా మనం స్పిరిచువల్గా కొన్ని పూజల ద్వారా మంత్రానుష్ఠానం ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఈ మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది రవి బలము, శనికి సంబంధించినటువంటి బలము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో ఉండేటువంటి నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేసి నవధాన్యాలు ప్రతి గురువారము దానంగా ఇవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రెమెడీగా తీసుకోండి. ఇంట్లో ఉండేటువంటి కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రతిరోజు ఆరాధన చేయండి. నవగ్రహ ఆరాధన మరిన్ని శుభ ఫలితాలు తప్పకుండా తెచ్చిపెడుతుంది. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిదంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచనల ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారంలో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.